చేస్తే లోపలికి వెళ్ళేయండి. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఏం చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు, మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకుంటున్నాం. మాకు ఆప్షన్ ఏమన్నా మళ్ళీ సెకండ్ వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా ఏది నాకు అగనెస్ట్గానే పోతుంది అన్ని. సో ఇదన్నీ ఉదాహరణ ఇంటర్లింక్ అయింది. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయింది. సో చూసినా నాకే ఎన్ని మాట్లాడినా నేను అనిపించింది అంటే అర్థం చేసుకోవాలి. ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్ లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో అన్నా, నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడుకుంటూ ఉండేవాడిని అని చెప్తాను. కానీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్ లో ఉంటావు అని చెప్పేసి. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్ అడిగి. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేదు. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారని నాకు స్టమక్ అప్సెట్ అవుతుందా, నాకు అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది, దానివల్ల చాలా మంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన. నాకు సార్ కూడా ఫైనల్ ఏజ్ చూసి అదే అన్నాడు, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో చాలా హ్యాపీ ఉంది. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటారు, పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తాడైతే నేను అనుకోను, అంత పెద్ద షో ఉండి. ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడడం ఇంతకుముందు సీజన్స్ లో కూడా. శోభారాజ్ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ వాటర్ లేదు అట్లేం అనలేదు. నేను ఎందుకు అంటే నన్ను అడిగింది ఇద్దరు ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగా వద్దే చాయ్ పెట్టిందా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అనే కెమెరాకి దాని ఒక క్యారెక్టర్ లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేశాను. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయర్లో మాకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. నేను జోక్స్ చేస్తా ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్తాను కదా, బిగ్ బాస్ మనిషి కాదు, అది ఒక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నాను అంతే. దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అనుకోండి. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చిన మాట్లాడిన చాలా మంది కంటెస్టెంట్ కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు, ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా అంటే యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది. తర్వాతకేది మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాను, ఏది పడితే అది మాట్లాడుతుంది. ఎందుకంటే ఉండలేము 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. అట్లా ఫన్నెస్ట్ థింగ్ ఏంటంటే నాకంటే అధ్వానంగా మాట్లాడడం చాలా మంది ఉన్నారు. అవి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పా లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడతలే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్గా మాట్లాడాను, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా నాకేం అవసరము ఏదో షోనా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. దుప్పట్లేదు అన్న కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు లైట్ ఉన్నా దానికి. ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ.